హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఇలా ఉన్నారు. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. డైలీ మార్నింగ్ బయట అయితే వాచ్మెన్ వాళ్ళు తుడిచేస్తారండి. వీక్ లో 2 టైమ్స్ అయితే తడి పెడతారు. మిగతా రోజులు అయితే నార్మల్ గా తుడుస్తారంటే మనమే తడి పెట్టుకుని ముగ్గు అయితే వేయాలి. అప్పుడే 2 వీక్స్ నుంచి అయితే వాచ్మెన్ వాళ్ళు లేరండి, వాళ్ళని ఖాళీ చేసేసారు. వేరే కొత్త వాళ్ళు వచ్చేంత వరకు మనమే బయట క్లీన్ చేసుకోవాలి. ఇంకా హౌస్ క్లీన్ చేశాక బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చి పూజ అయితే చేసుకున్నాను. ఈ వేసవకాలం వేడికి కిచెన్ లో వంట చేయాలంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో కదండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే నేను రాగిజావ కాసేసాను. ఇంకా అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా రాగిజావ కొంచెం పెరుగు వేసుకు తాగేసిన తర్వాత వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఏంటోనండి, వేసవకాలం పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు లేనప్పటికీ కూడా మార్నింగ్ ఏదో స్కూల్ క్యారేజీలు పెట్టాలి అన్నట్టుగా ఈ వంట పని అయితే తప్పటం లేదండి. ఇప్పుడు టైం వచ్చి 9 అయ్యింది, అప్పుడే వంట కూడా అయిపోతుందండి. ఇలా చేయలేదు అంటే చాలు, ఇంకా రోజంతా వంటింట్లోనే చెమటలు కక్కుకుంటూ చేసే వంట కూడా ఎలా చేస్తున్నామో తెలియకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇంకా మార్నింగే వంట అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఒక పక్క రైస్ పెట్టేశాను. అలాగే కొన్ని చిక్కుడుకాయలు ఉంటే వాటిని కట్ చేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి ఉడికించేస్తున్నాను. వీటికి తాలింపు అయితే వేస్తానండి. కొబ్బరి మసాలా పట్టిద్దాం అనేసి ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకుని, అదే కొబ్బరి చెక్కు ఉంటే ఫ్రిడ్జ్ లోంచి అది కూడా తీసి బయట పెట్టాను. డీప్ లో పెట్టేయటం వల్ల చాలా గట్టిగా అయిపోయిందండి. ఇంకా వాటర్ లో వేసేస్తే కరుగుద్ది కదా, ఈ లోపు నాకు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయి కదా అన్నట్టుగా ముద్దపప్పు రసం అయితే అయిపోయిందండి. ఇంకా కొత్త ఆవకాయ వేసుకుని ముద్దపప్పు తింటే చాలా బాగుంటది కదా. ఎండలు ఎలా కాసినప్పటికీ కూడా ఇంకా కొత్త ఆవకాయలు వచ్చాయంటే వదలలేం కదండి. ఇంకా బెండకాయ రసము, అలాగే మా అబ్బాయికి ఎన్నున్నా కూడా ఇలా గొట్టాలు కానీ అప్పడాలు వడియాలు ఇలాంటివి ఫ్రై చేస్తే రసంలోకైనా పప్పులోకైనా చాలా ఇష్టం. సో ఇంకా వాడి కోసం అనేసి గొట్టాలు అయితే ఫ్రై చేశాను. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. కొబ్బరి కూడా మిక్సీ పట్టేశానండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, వంట చేస్తూనే రేగొడియాలు అయితే తింటున్నాను. రేగొడియాలన్నా మామిడి తాండ్రి, తాటి తాండ్రి ఇలాంటివంటే ఎంత పిచ్చోనండి. సీజన్ అప్పుడు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటానండి. నిత్యం ఫ్రిడ్జ్ లో రేగొడియాల ప్యాకెట్ అయితే ఉంటది. కొబ్బరి చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటది. దొండకాయ కొబ్బరి ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ముందుగా చిక్కుడుకాయలు అయితే ఉడికించేసాను కదా. ఇప్పుడు కొబ్బరి అయితే మిక్సీ పట్టేశాను. ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసేసి ముందుగా మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. ఇందులోకి మనం ఇలా ప్లేన్ కొబ్బరి కాకుండా కొబ్బరి మిక్సీ పట్టినప్పుడు ఆ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేసుకున్నట్లయితే కొంచెం కారం కారంగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా అయితే ఉంటదండి. నేనైతే ఇలా కమ్మగానే చేశాను. అందుకే నార్మల్ గా కొబ్బరి ఒకటే మిక్సీ పట్టేసి అదే అయితే వేసేసాను. చూసారు కదా, ఇది కాసేపు బాగా వేగిపోయింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వేసవకాలం వంట ఎంత సింపుల్ గా చేస్తే అంత బాగుంటది అనిపిస్తుందండి మనకి. కానీ అలాంటిదప్పుడే ఇలా 2-3 రకాల వండవలసి వస్తుందండి. సో ఏదైనప్పటికీ కూడా వంట అయితే 1 అవర్ లో త్వరగానే అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇంకా వండిన పాత్రలోంచి ఇవన్నీ కూడా స్టీల్ వాటిల్లోకి అయితే తీసేసానండి. అసలు సేవండి అన్నది వాడకూడదని చెప్తున్నారు కదా. ఉన్న పాత్రలు ఏమో యూజ్ చేయకుండా పక్కన పెట్టలేము. అలానే స్టీల్ కొందాము అనుకుంటే కనుక చాలా కాస్ట్ ఉన్నాయండి. అవి దళసరిని బట్టి కాస్ట్ అన్నవి ఉన్నాయి. ఒక్కొక్కటి 1300, 1500 ఇంకా పైనే ఉన్నాయి తప్ప ఇంకా తక్కువలో అయితే లేవు. సర్లే ఇంకా ఉన్నవి ఏం చేస్తాము అన్నట్టుగా వీటిలో అయితే కుకింగ్ చేసేసిన తర్వాత వెంటనే అవి వేరొక ఇలా స్టీల్ వాటిలోకి అయితే తీసేస్తున్నాను. అంటే ఎక్కువ టైం వాటిల్లో వండినవి అలా వదిలేయకూడదు అంటున్నారు కాబట్టి ఇలా స్టీల్ వాటిలోకి అన్ని తిరగ తీసేసాను. సో ఇంకా పప్పు ఆవకాయలోకి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నెయ్యి అయితే మెల్ట్ అవుతుంది కదా అనేసి నేను రైస్ పైన అయితే పెట్టానండి. అంటే వాచనన్నం ఇంకా తీసాను కదా, వేడిగానే ఉంది. ఇంకా వేడికి మెల్ట్ అయిపోద్ది కదా, వేసవకాలమే కదా అన్నట్టుగా పెట్టేశాను. సో ఇంతకు ముందు ఏంటంటే లంచ్ అయిన తర్వాత ఆ పాత్రలు ఉన్నవి ఇలా స్టీల్ వాటిలోకి అయితే తీసేదానండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కొంచెంగా మిగిలిన ఉంటాయని మిగతావన్నీ కూడా అలా సేవండి వాటిలోనే వదిలేసేదాన్ని. ఇంకా ఈ మధ్య కాలంలో అలా అయితే చేయటం లేదండి. ఇలా స్టీల్ వాటిలోకి అయితే తీసేస్తున్నాను. నెయ్యి చూసారా ఎంత బాగా కరిగిందో. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత 3:30 ఆ టైంకి అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి డ్రై ఫ్రూట్స్ షాప్కి అయితే వచ్చామండి. సో అక్కడ మాకు ఈ కునాఫా చాక్లెట్స్ అయితే కనిపించాయి. ఇంతకు ముందు అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాము. చెల్లిగారు చిన్న అబ్బాయికి ఇలాంటివి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట.
ఏవైనా సరే అండి ఇలా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా చేద్దాం మా పెద్ద మమ్మీ అని అడుగుతూనే ఉంటాడు ప్రతిసారిని. నాకైతే ఇలా చాక్లెట్‌లు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, నేను వీటి గురించి అంతగా పట్టించుకోలేదండి. అన్నీ తీసుకురా ట్రై చేద్దాం అది ఇది అన్నాడు. సర్లే ఇంకా ప్రతిసారి అంటున్నాడు కదా! ఇక్కడైతే ఉన్నాయి అనేసి చాక్లెట్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ ఉన్నాయి కదండీ! ఇవొచ్చేసి టీ టైమ్‌లో తినడానికి స్నాక్స్ అంట. భలే ఉన్నాయండి. నాకిలా చూడగానే చాక్లెట్స్ ఏమో అనుకున్నాను. కానీ ఇందులో అప్పడాల టైప్‌గా ఇలా లాంగ్‌గా 5 అయితే ఉన్నాయి. చాలా పలచగా అప్పడాల కంటే పలచగా ఉన్నాయండి. 5 పీసెస్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. కానీ నేనొకటైతే తీసుకున్నాను. ఎలా ఉంటదో తెలీదు. 45 రూపీసే ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నాను. ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. పర్లేదు టేస్ట్ అయితే బానే ఉందండి. సో, ఇక్కడొచ్చేసి ఇదొక డ్రింక్ అయితే చూసాను. ఇందులో మనకి ముంజిగాయ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేస్తే ఎలా ఉంటదో సేమ్ అలా అయితే ఉంది. ఇందులో వేరే ఫ్లేవర్ కూడా ఉంది. అదేంటంటే మనకి పుదీనా టైప్‌లో ఉంది. నెక్స్ట్ కివి ఫ్రూట్ ఉంటది కదా! సేమ్ ఆ టైప్‌లో అయితే ఉందండి. చూడ్డానికి జ్యూస్ వచ్చేసి గ్రీనిష్‌గా నెక్స్ట్ కివి ఫ్రూట్‌లో మనకి బ్లాక్‌వి సీడ్స్ ఉంటాయి కదా! తింటుంటే పంటి కింద పడుతూ ఉంటాయి. సో, అలాగే మనకి అందులో సబ్జా గింజలు అనుకుంటానండి. అవేసి అయితే ఉన్నాయి. ఆ డ్రింక్ కూడా బా అనిపిచ్చింది. సో, మేమైతే డ్రై ఫ్రూట్స్ కనొచ్చి అక్కర్లేనివన్నీ చక్కబెడుతున్నామండి. అంతే కదా! ఒక్కటి చూడడానికి వచ్చామంటే అక్కడ మన కంటికి ఇన్ని కనిపిస్తే ఆగగలమా లేడీస్ నేను చెప్పాను కదా! వేరే ఫ్లేవర్ డ్రింక్ అనేసి ఇదండి. ఇదొచ్చేసి పుదీనా అలాగే మనకి సబ్జా గింజలు టైప్ మాట. కానీ దాని టేస్ట్ అంతా కూడా క్రివి టైప్‌లో అయితే అనిపించింది మాకు. సో, ఇక్కడొచ్చేసి పంచదార పొడి ఉంది. అలాగే బెల్లం పొడి కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా చాలా వరకు ఆర్గానిక్‌గా పండించినవి ఎక్కువగా ఉంటాయండి. సో, మేమెప్పుడు ఇక్కడే తీసుకుంటాము. సో, వీళ్ళ బ్రాంచ్ వేరే చోట కూడా ఉంది. అక్కడ ఎక్కువ తీసుకునేవాళ్ళం. ఇంకా ఇది దగ్గరలో ఉందనేసి ఈసారి ఇక్కడికైతే వచ్చాము. ఈ వీడియో షూట్ చేసి 2 మంత్స్ పైనే అవుతుందండి. నేను ఇంతకు ముందు వాటర్ మిలన్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! యెల్లో వాటర్ మిలన్. అప్పుడు మనగాడు మా ఇంటికైతే వచ్చాడని అయితే చెప్పాను కదా! సో, ఆ నెక్స్ట్ డే షూట్ చేసిన వీడియో మాట అప్పటినుంచి ఈ వీడియో పోస్ట్ చేయడానికి టైమే కుదరలేదండి. సో, వాయిస్ ఓవర్ ఇచ్చేసి 1 మంత్ పైనే అవుతుంది. అది కూడా హాఫ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. మిగతా హాఫ్ అయితే ఇప్పటి వరకు ఇవ్వడానికి అవ్వలేదు. ఈరోజైతే ఇస్తున్నాను. ఫస్ట్ ఏమి ఇచ్చానో తెలీదు. ఇప్పుడేమి ఇస్తున్నానో తెలీదు. అయినప్పటికీ ఫుల్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులవుతుంది కదా! చాలా నెలలే అవుతుంది కదా! ఈ రోజైనా పోస్ట్ చేయాలన్నట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పాత వాచ్‌మెన్ వాళ్ళు ఖాళీ చేసేసినప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి. వాళ్ళు ఖాళీ చేసేసి 10 డేస్ అవుతుంది. అప్పటినుంచి కూడా అపార్ట్మెంట్స్‌లో వాచ్‌మెన్ అయితే లేరు. ఇంక ఈరోజు మార్నింగే కొత్త వాచ్‌మెన్ వాళ్ళైతే వచ్చారు. సో, ఇంక ఈరోజు నైట్ మీటింగ్ అయితే పెట్టారు. ఇంకా ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళందరినీ ఓనర్స్‌ని, రెంట్‌కున్న వాళ్ళందరినీ అయితే రమ్మని పిలిచారండి. అప్పటికే టైం వచ్చి 8:30 అయ్యిందండి. ఇంక అందరూ ఉంటాం కదనేసి ఆ టైంలో అయితే అందరికీ ఇన్ఫార్మ్ చేశారండి. సో, అందరూ ఎలా ఉంటే అలా అయితే వచ్చేసారు. అయినప్పటికీ కూడా నేను చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. కొత్త వాచ్‌మెన్ వాళ్ళందరినీ పరిచయం చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఏమేం వర్క్స్ చేయాలా అన్నది. నెక్స్ట్ పాత వాచ్‌మెన్ వాళ్ళు ఐరన్ చేసేవారండి. డ్రెస్ కింతని తీసుకొని. సో, ఇంకా వీళ్ళు కూడా ఐరన్ అయితే చేస్తామన్నారు. వీళ్ళు ఎంత అమౌంట్ అడుగుతున్నారో అందరికీ చెప్పాలి కదా! సో, మేమెంత ఇస్తాము అన్నది అక్కడ అన్నీ కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం అనేసి ఇంకా నైట్ అయితే మీటింగ్ పెట్టారండి. ఇక మీటింగ్ అయ్యొచ్చిన తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేమైతే సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ మాట. సో, ఇక్కడొచ్చేసి ఈ పిల్లలకి ఆళ్ళ మమ్మీ అయితే పెరుగన్నం అలాగే నూడిల్స్ అయితే తీసుకొచ్చిందండి. పెరుగన్నం పెడితే ఇద్దరు కూడా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదండి. సో, ఇంకా ఈ నూడిల్స్ అయితే కారం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎంత చక్కగా తినేస్తున్నారో అసలు పిల్లలకి ఇలాంటి ఫుడ్ అలవాటు చేయకూడదని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుందోనండి అవే ఇష్టంగా తింటున్నాడు. ఈ బుడ్డోడు ఉన్నాడు కదా! గుండోడు ఈడు ఎంత తెలివైనోడోనండి. ఆ ట్రాలీ వాళ్ళదంట. అది చూడండి అక్కడున్న కర్చీఫ్ తీసుకొని తెగ క్లీన్ చేసేసి ఎవరైనా ముట్టుకుంటే దాన్ని వాళ్ళతో గొడవేసుకుంటూ మొత్తం వాడు మేము దిగేంత వరకు కూడా ఓ 2 అవర్స్ కూడా ఆ ట్రాలీని క్లీన్ చేస్తూనే ఉన్నాడండి. అలా నార్మల్ క్లాత్‌తో క్లీన్ చేస్తూనే దానిపైన ఉమ్మూసి, ఆ ఉమ్ముని తుడుస్తూ చాలా సేపు గత్తరయితే చేస్తాడండి. మామూలుగా చేయలేదు. సో, ఇంకా ఎప్పుడు తిరుమలకొచ్చినా వందే భారత్ అయితే సైడేస్తది. సో, ఈసారైతే వందే భారత్ స్లోగా వస్తుంది. తిరుమలయే ఫస్ట్ ఎళ్తుందనిపించిందండి. సో, ఇంక జర్నీ అంతా కూడా అలా పిల్లలుంటే టైం అస్సల తెలీదు కదా! రోజు క్లైమేట్ కూడా మబ్బు మబ్బుగా భలే ఉందండి. అసలు జర్నీ అన్నదే తెలియలేదు. సో, ఇంకా ఏమైంది తెచ్చేస్తున్నా
ఒక్కొక్కసారి జర్నీ చాలా చిరాకుగా అనిపిస్తది కదండీ! ఒక్కొక్కసారి అసలు టైమే తెలీదు. ఆ రోజు కూడా అంతే ఈ బుడ్డోళ్ళందరి సందడిలోనే అసలు టైమే తెలియలేదు. అప్పుడే ఊరొచ్చేసిందా అన్నట్టుగా వచ్చేసాము. సో, ఇంకా వాతావరణం చూడండి క్లైమేట్ అంతా కూడా భలే ఉంది కదా! సమ్మర్ అయినప్పటికీ కూడా వాతావరణం మబ్బు మబ్బుగా ఇంక ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే కాశీ ఆవు అనేసి ఆవునైతే తీసుకొచ్చారండి ఇలాగా. ఈ ఆవుకైతే డిఫరెంట్‌గా 5 కాళ్ళైతే ఉన్నాయండి. నార్మల్‌గా 4 కాళ్ళే ఉన్నాయి. సో, అలాగే పైన మెడ భాగంలో ఎత్తుగా ఉంటది కదా! ఆ ప్లేస్‌లో ఒక కాలయితే ఉంది. సో, కాసి ఆవండి. ఆవుకి మేత కోసం అమౌంట్ ఇవ్వండి అనేసయితే తిరుగుతున్నారు. అలాగే ఇక్కడ వ్యాన్‌లో ఫ్రంట్‌నొచ్చేసి బాబా గారినైతే పెట్టారు. సో, ఈ ఆవులు ఎక్కువగా మనకి కపిల తీర్థం దగ్గర అయితే ఉంటాయండి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు చూసాము. అక్కడ కూడా సేమ్ కాశీ ఆవులని చెప్పేసి ఆళ్ళు కూడా ఆవుకి మేత పెట్టడానికి అమౌంట్ అయితే అడుగుతూ ఉంటారు. సో, మా సైడ్ ఎప్పుడు తీసుకొచ్చేవారు కాదు. ఇంకిప్పుడు వీళ్ళేంటంటే ఇదొక వ్యాపారం అయిపోయిందండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవుడి ఫోటోవో లేకుంటే ఇలాంటివేవో పెట్టుకొని ఇంకా వీధి వీధి తిరుగుతూ ఇలా అమౌంట్ అయితే అడుగుతున్నారు. సో, ఇంకా నెక్స్ట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ముందు రోజైతే ఊరు నుంచి రాగానే అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం కదా! సో, ఇంకిక్కడ చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా రైతులు పంటయితే చేతికొచ్చింది. కానీ ధాన్యం అన్నీ కూడా ఇలా రోడ్ సైడ్‌న ఎండబెట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నారా ప్రతి ఒక్కటి కూడా వాతావరణం అయితే మబ్బు మబ్బుగా ఉండటం వలనో ఏంటో తెలీదు కానీ చాలా వరకు ఇలా బరకాలయితే కప్పేశారండి. అలాగే ఇక్కడ గడ్డి చూసారా ఎంత బాగా రోల్స్ చెట్టి గడ్డి మెట్టు కింద అయితే వేశారు. ఇంతకు ముందయితే ఇలా కాదండి. గడ్డి నార్మల్‌గా కట్టేసి ఇలా గడ్డి మోపులయితే వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా గడ్డి కూడా కొనుక్కుంటున్నారంట. ఇంతకుముందు కూడా గేదెలున్న వాళ్ళు కొనుక్కునేవారు కానీ, ఇప్పుడు అలా కాకుండా ఏదో కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారని ఏవో చెప్తున్నారండి. వీటిని మళ్ళీ చక్కగా బండ్లలో అయితే రోల్స్ చేస్తున్నారు. కానీ రైతుకి పంట చేతికొచ్చేంత వరకు ఒక కష్టం. చేతికొచ్చిన తర్వాత ఇలా మబ్బుల కింద కానీ ఉంటే అది ఇంకా కష్టం కదండీ! సో, మీరిక్కడ చూస్తున్నారు పాపం వర్షానికి జడిసి ధాన్యం అంతా కూడా ఇలా కుప్పల్లా వేసేసి వాటిపైన బరకాలు అవన్నీ కప్పేశారు. సో, అలాగే వెళ్ళే వచ్చే వెహికల్స్ ఇవన్నీ కూడా ఇలా ఎండబోసిన ధాన్యాన్ని తొక్కేయటం వల్ల చాలా వరకు ధాన్యం వేస్ట్ అయిపోతుంది. అలాగే ముక్క ముక్కల కింద అదే బియ్యం కింద అయితే అయిపోతున్నాయండి. రోడ్డంతా కూడా ధాన్యం అలాగే బియ్యం కింద అయితే ఉన్నాయి. సో, ఎంత కష్టపడితే మనం తినడానికి రైస్ వస్తుందా అనిపిస్తదండి. ఇది తెలియక చాలా మంది రైస్‌ని వేస్ట్ చేయటం అలా ఇలా చేస్తూ ఉంటారు. రైతు కష్టం చాలా ఎక్కువ మాట. సో, అంతే మరి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.